నా పేరు కుప్పిరెడ్డి భరతయ్య అండి. నా మాది ఉండూరు గ్రామం అండి. సోమలకోట మండలం, కాకినాడ జిల్లా అండి. నాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ పొలంలో ఇలే ఎస్టేట్. అంతకుముందు మేము చెరుకు తోట, వరి వేసేవాళ్ళం అండి. చెరుకు ఫ్యాక్టరీ మూసిన తర్వాత వరి గిట్టుబాటు లేక, ధర లేక ఉపాధి హామీలో గడ్డి పథకం ఉందని తెలిసి రియల్ ఎస్టేట్ గారితో చెప్తే వరి గడ్డి వేసామండి. గడ్డి వేసిన నుంచి మాకు ఇదివరకు 30 సెంట్లు మేము అమ్ముకుంటున్నామండి. ఇందులో గడ్డి నాకు 3 గేదెలు, ఒక ఆవు ఉన్నదండి. నేను బయట కొనుక్కుంటే 25,000 రూపాయలు గడ్డి కొనుక్కునేవాడినండి. మా దాంట్లో వేసిన కాడి నుంచి కూడా 30 సెంట్లు 10,000కి అమ్ముకుంటున్నానండి. ఉన్నది నేను గడ్డి కోసుకుంటున్నానండి. 10,000 రూపాయల ఆదాయం కూడా నాకు వస్తుందండి. నాకు 3 గేదెలు, ఒక ఆవు ఉన్నదండి. రోజుకి 10 లీటర్లు, 12 లీటర్ల దాకా పాలు వస్తున్నాయండి. అవి అమ్ముకుంటే కేంద్రం దగ్గరికి వెళ్తే లీటర్కి 50 రూపాయలు చొప్పున మాకు 10 లీటర్లకి ఒక 500, 600 దాకా వస్తున్నాయండి. ఈ గడ్డి పెంచుకొని ఒక ఉపాధి హామీ ద్వారాగా ఇచ్చినందుకు, ఈ గడ్డి ఇచ్చినందుకు ఉపాధి హామీ వాళ్ళకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.